మకర రాశి వారికి ఈ సంవత్సరం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మకర రాశి వారికి ప్రధానమైన గ్రహాల యొక్క స్థానాలను పరిశీలించినట్లయితే ముఖ్యమైన గ్రహం అయినటువంటి శని 3వ ఇంట్లో ఉన్నారు, మీనరాశిలో చాలా అనుకూలంగా ఉన్నారు. రాహు ధనస్థానంలో అంటే కుంభరాశిలో ఉన్నారు. కేతు అష్టమ స్థానంలో ఉన్నారు. గురువు జూన్ 2 వరకు 6వ స్థానంలో, జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు సప్తమ స్థానంలో ఉంటారు. అక్టోబర్ 31 నుండి సంవత్సరం మొత్తం కూడా సింహరాశిలో అంటే అష్టమ స్థానంలో ఉంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా శని 3వ ఇంట్లో ఉన్నారు కాబట్టి అద్భుతమైన ఫలితాలు మీరు అందుకోగలుగుతారు. మీ కృషికి పట్టుదల తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీ ప్రతిభని గుర్తిస్తారు. నలుగురిలోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్స్ లభిస్తాయి. గురువు 6వ ఇంట్లో మొదట 6 నెలలు ఉంటారు కాబట్టి చెల్లించవలసిన చెల్లింపుల విషయంలో ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. అదేవిధంగా ఆర్థికంగా ఖర్చులు పెరుగుతాయి. పోటీతత్వం కూడా పెరుగుతుంది. గురువు సప్తమ స్థానంలో ప్రవేశించిన తర్వాత వృత్తిపరంగా స్థిరత్వం అనేది లభిస్తుంది. కెరియర్ పరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపార పరంగా భాగస్వామ్య వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయి. నూతన వ్యాపారాలు, ఒప్పందాలు కుదురుతాయి. రాహు ధనస్థానంలో ఉన్నారు కాబట్టి ఊహించిన విధంగా ఘన లాభాలు కలుగుతాయి. ఇతరులతో మాట్లాడేటప్పుడు లేదా అధికారితో మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్త వహించడం చెప్పదగినది. నూతన పెట్టుబడుల విషయంలో రిస్క్ తీసుకోవద్దు. కేతు అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో, ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 3వ ఇంట్లో శని ఉండడం అనేది కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. శని బలంగా ఉన్నారు కాబట్టి ఏ ఆరోగ్య సమస్య వచ్చినప్పటికీ తొందరగా కోలుకునే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు ఈ సంవత్సరం మొదట 6 నెలలు కొంత ఇబ్బందికరమైన వాతావరణం చెప్పవచ్చు. జూన్ 2 నుంచి గురువు సప్తమ స్థానంలో ఉండడం వల్ల, కేతు అష్టమంలో ఉండడం వల్ల విద్యాపరంగా పరిశోధనకు సంబంధించిన రంగాల్లో మరియు టెక్నికల్ రంగానికి సంబంధించిన చదువులో విద్యార్థులకు అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు. ధన ఖర్చు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కాలం కలిసి వస్తుంది. ఆరోగ్యం పట్ల మటుకి శ్రద్ధ వహించాలి. ఏది ఏమైనా సరే విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా వరకు బాగుందని చెప్పచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పట్ల ఈ సంవత్సరం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం చాలా వరకు బాగుందని చెప్పచ్చు. వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు వీరు సానుకూలపడతాయి. పునర్వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా సానుకూలపడుతుంది. ద్వితీయంలో రాహు ఉన్నారు. ఏదైనా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మనసు పరిపరివిధాలుగా ఉంటుంది. కుటుంబ స్థానంలో, ధనస్థానంలో రాహు ఉన్నారు కాబట్టి చేతి దాకా వచ్చిన డబ్బు చేజారిపోవడం. అదేవిధంగా ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్తోత్రం పఠించడం, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగినది. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారు నరదృష్టి కొంచెం అధికంగా ఉంటుంది. సుబ్రహ్మణ్య పాశుపత కంకణం కానీ, ఇంద్రాణి రూపు కానీ మెడలో ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.